అందరికీ నమస్కారం. ప్రశ్న శీర్షిక అనేటువంటి మన ఘట్టంలో ఈరోజు ఒకరు 7 వారాల నగలు అంటే ఏమిటి అని ప్రశ్న చేశారు. 7 వారాలు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ గ్రహం పరిపాలిస్తుందో ఈ విశ్వాన్ని ఆ యొక్క గ్రహ ప్రీత్యర్థంగా ధరించేటువంటి నగలు, వస్త్రాలు, దీపారాధన, పుష్పార్చన. అంటే ఆదివారం పూట అధిపతి సూర్యభగవానుడు, ఆయనకి ఇష్టమైంది ఎరుపు కాబట్టి కెంపులు ధరించాల. మెడలో కానీ చెవుల్లో కానీ గాజులు కానీ కెంపు ధరించి, ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని ఒత్తులు, ఎర్రని పూలతో సూర్యారాధన చేసుకుంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేటట్టు సమస్త ఆరోగ్యాలను ఆయన అనుగ్రహిస్తాడు, అన్ని అనారోగ్యాలు దూరం చేస్తాడు. అది రెండవది, సోమవారం పూట అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి ఇష్టమైనది తెల్లని ఒత్తులు, ముత్యాల హారం, ముత్యాల కమ్మలు, ముత్యంతో ఉండే ముక్కెర. ఈ విధంగా చంద్రుడికి తెల్లని ఒత్తులతో తెల్లని వస్త్రాలు ధరించి ముత్యాలతో పూజ చేసుకుంటే మనస్తాపాలు, మానసిక ఆందోళన, మనశ్శాంతి లభిస్తుంది. తర్వాత మంగళవారానికి అధిపతి అంగారకుడు కుజుడు, ఆయనకు కూడా ఎరుపే. ఆయనకు పగడం అంటే ఇష్టం. పగడాలతో చేసేటువంటి దండలు అవి ధరించి, ఎర్రని ఒత్తులతో, ఎర్రని పుష్పాలతో, ఎర్రని వస్త్రం ధరించి పూజలు చేసుకోవాలి, నిత్యార్చన మీ ఇంట్లో. అలాగే బుధవారం పూట అధిపతి బుధుడు. ఈ బుధగ్రహానికి ఇష్టమైంది ఆకుపచ్చ ఒత్తులు, పచ్చ నగలు, పచ్చ దండలు అవి ధరించాల, పచ్చని వస్త్రాలు వేసుకోవాలి. ఇలా చేసుకుంటే బుద్ధిని స్థిమితంగా ఉంచి ఈ బుద్ధిలో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు బుధుడు. అలాగే బృహస్పతి, గురువారానికి అధిపతి బృహస్పతి కాబట్టి పసుపు రంగులో ఉండేటువంటి ఒత్తులతో, పసుపు రంగులో ఉండే బట్టలతో కనకపుష్యరాగాన్ని ధరించాల. నగలుగా, గాజులుగా, ఇతర అవయవాలకు సంబంధించినటువంటి విధంగా ఇవిగా చేసుకుంటే పిల్లలు చెప్పిన మాట విని మగబిడ్డల వల్ల ఉండేటువంటి బాధలు కూడా ఆయన తొలగిస్తాడు. మంచి చదువుని, ఇతరత్ర మంచి గుణాలు అనుగ్రహిస్తాడు ఆయన. తర్వాత శుక్రుడికి తెల్లని వస్త్రాలు, వజ్రంతో పొదిగినటువంటి ఆభరణాలు ధరించాలి. తెల్లని వస్త్రాలతో ధరించి పూజ చేసుకోవాలి. అలాగే శనేశ్వరుడికి నీలం కానీ నలుపు కానీ ధరించాలి. వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ధరించి ఇంట్లో నల్లని ఒత్తులు లేదు నీలంతో ఉండే ఒత్తులతో పూజగానం చేసుకుంటే నీలమణి ధరించాలి. ఈయనకి నీలమణి ధరించాలంటే ఈ ఒత్తులుగా మన చెవులకి పోగులు గాను, ముక్కెలు గాను, గాజులు గాను ఇవన్నీ వేసుకొని శనిగ్రహ దోష నివారణ, అర్ధాష్టమ, సప్తమాష్టమ, ఏలినాటని రకరకాల శనిప్రభ దోషాలు ఉంటాయి. అవన్నీ కూడా వదిలిపోతాయి ఈ శని ఆరాధన చేసుకుంటే. సో దీన్ని మన పూర్వీకులు చేసేవాళ్ళు 7 వారాల నగలు అనేసి. అలాగనే ఇప్పుడు కూడా కొద్దిమంది దీన్ని పాటిస్తున్నారు. యథా సౌకర్యంతో ఉన్నవాళ్ళు దీన్ని పాటించేస్తే ఈ నవగ్రహ దోషాల నుంచి మీరు విముక్తి పొందగలుగుతారు. ఇది 7 వారాల కథ. శుభమస్తు. శివానుగ్రహ రక్ష.